ఆయన్ని సమీపించటం, ఆయన సామీప్యంలోని మాధుర్యాన్ని అనుభవించడం అనేది నువ్వు అవగాహన చేసుకుంటే, సూర్యోదయం కోసమే నేను వేచి ఉన్నాను యేసయ్యా, నీ సన్నిధి కోసం, నీ సహవాసం కోసం నేను ఎదురు చూస్తున్నాను. యేసయ్యా రా, నీతో ఉండాలి, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛను. నేను చెప్తున్నా, ఇప్పటికి పరిచయం చేస్తూ ఉన్నాను చాలా బిజీగా హడావుడిగా, కానీ నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ఎప్పుడు ఆయన సహవాసం కోసం. ఒంటరిగా ఉండాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలని నా గుండె నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఏం చేద్దాం, బాధ్యతలు పెరిగినాయి, పని విస్తరిస్తూ ఉంది, దేవుని పని జరుగుతుంది. కానీ తప్పే, నా తప్పే. దేవుని పని ఎంత విస్తరిస్తే అంత దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయనకి ఎక్కువ సమీపంలోకి వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు నాకు ఈ విస్తరణ నేపథ్యంలో ఈ పనులు నన్ను ఆకర్షిస్తున్నాయి. నువ్వు చేయకపోతే ఇంకెవరు, నువ్వు చేయాలా, నువ్వే ఉండాలా, నువ్వే 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 అనే అదొక శోధన నాకు. అది నా మనసుని నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన శోధన, నా మనసు నన్ను తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తున్న శోధన నాకు అది.